ఒక చక్కని మాట మనం చూసినప్పుడు ఇక్కడ మరి ఉపవాస దినాల్లో మనం ఉన్నాం. ఉపవాస దినాల్లో ఈ 4వ రోజు ఉపవాస దినంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నమాట దయచేసి గమనించాలి, ఆలోచన చేయాలి. నేను కూడా చాలా అంశాలు మనం గత 3 రోజులుగా మాట్లాడుకోవడం జరిగింది. ఉపవాసాన్ని గురించి, ఉపవాసం మనం ఎలా ఉండాలి, ఎలాంటి ఉపవాసం దేవునికి అనుకూలమైంది, ఎలాంటి ఉపవాసాలు దేవునికి అనుకూలం కాదు. ఉపవాసాలు అన్నప్పుడు ఊరిని కడుపు మార్చుకోవడమే కాదు, కానీ చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనము మరి కాస్త తెలుసుకొని సహాయ సహకారాలు కలిగి మనం ముందుకెళ్ళగలిగితే అది దేవునికి అనుకూలమైన ఉపవాసం అని నేను యెషయా మనం చూసాం. హల్లెలూయా. అట్లా దేవునికి ఇష్టమైన, దేవునికి అనుకూలమైన ఉపవాసాలు మనం చేయగలిగితేనంట ఖచ్చితంగా మరి ఆ విధంగా ఆయన నీతి మన ముందు నడుచుద్దని, ఆయన మహిమ మన వెంట వస్తుందని, అవునా, స్వస్థత శీఘ్రంగా లభించుద్దని. స్వస్థత ఎప్పుడు వస్తుందంట? చాలా శీఘ్రంగా లభించుద్దని. మనం మొరపెడితే ఆయన ముద్రిస్తాడని, మనం పిలవగా ఆయన నేనున్నాను అంటాడంట. మనం పిలిస్తే నేనున్నాను అని దేవుడు సెలవిస్తాడంట. మరి ఆ విధంగా నీరు కట్టిన తోట వలె మనం ఉంటామని, అవునా, ఉబుకుచుండు ఊట వలె మనం మారుతామని, పాడైపోయిన స్థలాలు తిరిగి కట్టే శక్తి దేవుడి ఈ సంవత్సరం మనకి ఇస్తానని ప్రభు అంటున్నారు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలని మాట్లాడాం కనుక వాళ్ళ 100% మన జీవితాల్లో కూడా ఉపవాస దినాల్లో ఉపవాస ప్రార్థనలు మనం కూడా బాగా తీర్మానాలు చేసుకొని మనం ప్రార్థన చేసుకోగలిగితే మేలు పొందడానికి అవకాశం ఉంది. మరొక ప్రార్థన మనం గమనిస్తే నెహెమ్యా మన ముందు కనపడతా ఉన్నారు. నెహెమ్యా, ఈ నెహెమ్యాని మనం చూసినప్పుడు షూషోను కోటలో చక్కని ఉద్యోగం, ఉన్నతమైన ఉద్యోగం కలిగి ఉద్యోగం చేసుకున్న వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. షూషోను కోటలో లేఖనాలు మనం చూసాం కదా, 5 వచనాల్లో. ఫస్ట్ నుంచి చదవమ్మా. చర్యలు 20వ సంవత్సరంలో కిస్లెవు మాసంలో నేను శోషణ పొందగా నా సహోదరులు హనానీయులు ఒకరు యూదులలో కొందరు వచ్చిరి చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదుల గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా. బాగా ఆలకించండి. ఇక్కడ వేరే కోటలో, షూషోను అనే కోటలో ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు నెహెమ్యా. ఆ సమయంలో ఒక సందర్భంలో తన సహోదరుడైన హనానీయును మరొక యూదులు కొంతమంది నెహెమ్యా దగ్గరికి వచ్చినప్పుడు అంటే నెహెమ్యా ముందు అడిగిన మాట ఏంటిదంటే, నిజంగా యూదుల గురించి, యెరూషలేము గురించి నేను వారిని అడిగానంటున్నాడు ఆయన. రోజు ఎవరి గురించి అడిగాడంటే ఆయన యూదుల గురించి, యెరూషలేము గురించి. ఈ రోజున ఎంత ధ్యాస ఎక్కడున్నా ఎచ్చకుండా ఈ రోజు క్రైస్తవ సమాజంలో ఉండవలసిన ధ్యాస ఏంటంటే మన జీవితాల్లో దేవుని గురించిన ధ్యాస, దేవాలయం గురించిన ధ్యాస, దేవుని సంఘాన్ని గురించిన ధ్యాస ఈ రోజు మనలో ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డకి వాళ్ళ 100% మన బ్రతుకులో ప్రథమ స్థానం దేవునికి ఇచ్చేవారు ఉండాలి. మరి సంఘ సహవాసాలు మనం తప్పనిసరిగా ఉండాలి. మందిరాన్ని గురించిన ధ్యాస మనకు ఉండాలి. వాళ్ళ లేఖనాలు మనకు తెలుసు కదా. మరి చాలా సందర్భాలు భక్తులైన వారు దేవుని సన్నిధికి ఎంతో విలువ ఇచ్చారు. ఈరోజు దావీదు మహారాజు లాంటి వారు కూడా దేవుని మందిరానికి ఎంత ఆరాటపడేవాడు, దేవుని సన్నిధి అంటే ఎంత ఆరాటపడేవాడు, దేవుని మందిరాన్ని బట్టి ఎంత సంతోషపడేవాడు, దేవుని మందిరంలో చాలా పెద్దల కాడ నేను ఉండాలని ఆశపడేవాడు. అవునా కదా? ఎప్పుడు వచ్చేదనా, ఎప్పుడు ఆయన మందిరపు ఆవరణంలో నేను ఉండేదనా అని ఆశ కలిగిన ప్రార్థన దావీదును మనం చూస్తూ ఉండేవాళ్ళం. హల్లెలూయా. మరి ఇంకో చాలాసార్లు మనం చూసాం, ఒక దినం ఆయన మందిరం గడపడం 1000 దినాల కన్నా శ్రేష్టమైన అనుభవాలు మనం చూసాం. మందిరానికి అనేక మంది జనులుగా వెళ్దాం మందిరానికి అని చెప్పిన మాట వింటే కూడా ఆయన బోల్డ్ సంతోషపడిపోయేవాడు. అంటే ఎంత గొప్ప ఆలోచన చూడండి. అందుకని ఈరోజు మన జీవితాల్లో కూడా మరి దేవుని బిడ్డలమైన మన బ్రతుకుల్లో దేవుని గురించిన ధ్యాస, సంఘాన్ని గురించిన ధ్యాస, దేవాలయం గురించిన ధ్యాస మనకు ఉండాలి ఈరోజు. హల్లెలూయా. దేవుని ఆలయం నిజంగా పరిశుద్ధాలయం, దేవుని సన్నిధి, దేవుని మనకి ఇచ్చిన వరం ఈ రోజు లోకంలో నిజంగా. అవునా కదా? రోజు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని సందర్భాల్లో ఇన్ని కూటాలు, ఇన్ని ఘనమైన మరి ఆరాధనలు, లేకపోతే కృతజ్ఞత కూటాలు, ఉపవాస కూటాలు, ఫంక్షన్లు ఎన్నో జరుపుకుంటున్నామంటే ఈ రోజున ఇది దేవుని కొరకు ఉండబెట్టే కదా. ఈ రోజున ఎవరి గృహంలో ఎవరు జరపడానికి ఎవరు అవకాశం ఇస్తారు చెప్పండి? పద్దాకలు నిత్యము కుదురుతాయి ఇక్కడ జరపడానికి. ఎవరి గృహంలోకి ఎవరు వెళ్ళాలన్న అనుమతి కావాలి. వాళ్ళ దేవాలయంలోకి, దేవుని సన్నిధిలోకి ప్రతిష్ఠించబడిన, దేవుని కొరకు నియమించబడిన ఆయన సన్నిధిలోకి మనం నిరంతరంగా ఎప్పుడైనా మనం వచ్చి అందరం స్వేచ్ఛగా దేవుని పని చేసుకునే గొప్ప అవకాశం ఈ దేవాలయంలో దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఇట్లాంటి దేవాలయం గురించిన ధ్యాస మనకు ఉండాలి. దేవాలయం గురించిన ఆసక్తి మనకు ఉండాలి. దేవాలయం గురించిన మరి ఆలోచన ఈరోజు నెహెమ్యాలో మనం చూస్తూ ఉండాలి. దావీదులో అయితే నేను ఛాన్సాలు చెప్పాను. వాళ్ళ వాక్యమైన మన జీవితాల్లో కూడా వాళ్ళ దేవుని ఆలయాన్ని గురించిన ధ్యాస, యెరూషలేము గురించిన ధ్యాస. మరి కీర్తనలో భక్తుడు అంటాడు చక్కని మాట, యెరూషలేము క్షేమం కొరకు తిరిగి మీరు బలంగా ప్రార్థన చేయమని కూడా అన్నారు. ఈ రోజు వారు మన మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఈరోజు యెరూషలేములో దేవాలయము పడగొట్టబడింది. యెరూషలేములో దేవాలయం తిరిగి నిర్మించబడాలి, కట్టబడాలి. తిరిగి ఆ విధంగా ఏ స్థలం అయితే మన దేవుని స్థలంగా అక్కడ ఉందో ఆ రోజున అది తిరిగి దేవుని యొక్క మందిర నిర్మాణం జరగాలని మనం కూడా యెరూషలేము క్షేమం కొరకు మనం ఇక్కడ నుండి కూడా ప్రార్థన చేయాలంటే. హల్లెలూయా. దాంట్లో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటేమో అక్కడ ఉన్న యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. రెండోది దేవుని సంఘం. యెరూషలేము అంటే దేవుని సంఘం అంటే అంతా సార్వత్రిక సంఘం, అన్ని సంఘాలు. దేవుని సంఘము ఎప్పుడు బాగుండాలని, దేవుని సంఘ క్షేమం కొరకు,
దేవుని సంఘం యొక్క సంఘాల పేర్లు వేరు, సేవకులు వేరు, డినామినేషన్స్ వేరేమో, కానీ అందరూ ఆ యేసుని ఆరాధిస్తున్నాం, అందరూ ప్రభుని ఆరాధిస్తున్నాం, అందరూ ఆయన మహిమార్థం పనిచేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి అందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి, సంఘము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి, సంఘము బాగుండాలని ప్రార్థన చేయాలి. ఎవరైనా సరే దేవుని బిడ్డలు ఎక్కడున్నా కూడా దేవుని పరిచయం ఇంకా విస్తారంగా జరగాలని ప్రార్థన చేయాలి. దేవుని సువార్త లోపలికి బలంగా ప్రకటించబడాలని ప్రార్థన చేయాలి. ఎవరిని ఏ రీతిగా వాడుకుంటాడు, అందరిని అలాగా అందరినీ ఒకలాగా దేవుడు వాడుకోకపోవచ్చు. అవునా? మనకున్న ఈ చేతికున్న 5,000 ఒక రకంగా లేవు, 5,000 ఒక రకంగా పనిచేయవు. అట్లా ఈ రోజున దేవుడు ఎవరి తలాంతను బట్టి దేవుడు వారిని వాడుకుంటూ ఉంటారు. కానీ ప్రతిదీ విశ్వాస యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే ఖచ్చితంగా దేవుని సేవ బాగా జరగాలి, దేవుని పరిచర్య బాగా జరగాలి, ఈ సత్య సువార్త అనేక మంది తెలుసుకొని ఎవరు నశించిపోకూడదని మనం బలంగా ప్రార్థన చేయాలి ఈరోజు. హల్లెలూయా. ఆ ప్రకారం మనం తీర్మానం తీసుకోవాలంటే ఇవాళ మనం గమనిస్తే, నెహెమ్యాను గమనిస్తే, మరి రాగానే వాళ్ళని అడిగిన మాట ఏంటో తెలుసా? మన వారు ఎలా ఉన్నారు, దేవుని యొక్క ఆలయం ఎలా ఉంది, యెరూషలేములో పరిస్థితులు ఏమిటి అని విచారించి అడిగి తెలుసుకున్నాడంటే. ఆ మాట అడగంగానే అక్కడ ఉన్నవారు చెప్పారు కదా, మరి చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం అక్కడ, మేము బహు శ్రమల్లో మేము ఉన్నాం, అక్కడ బహు నిందలు మేము పడుతున్నాం. మా విధంగా చూసినప్పుడు యెరూషలేము ప్రాకారములన్నీ కూడా పడద్రోయబడినవని, దాని గుమ్మములన్నీ కూడా అగ్ని చేత కాల్చబడినవని వారు చెప్పారంటే. అవునా కదా? యెరూషలేము ఏం చేయబడింది? పడద్రోయబడింది, గుమ్మములు కాల్చబడింది. గుమ్మాలు ఏమైపోయినాయి? కాల్చబడి. యెరూషలేము దేవాలయం అంతా పడద్రోయబడింది, తోసేశారంటే, పడద్రోసేశారు, గుమ్మాలు కాల్చి వేశారంటే. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా మరి నెహెమ్యాకి అక్కడ ఉన్న వచ్చిన వారు, యూదులైన వారు చెప్పినప్పుడు వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? చదువు. ఈ మాటలు వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట నేనేం చేశాను? విజ్ఞాపన చేశాను. హల్లెలూయా. భక్తుడు వెంటనే చేసిన పని, దేవుని బిడ్డ. ఇవాళ నిజంగా గమనిస్తే నెహెమ్యా ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు ఈరోజు. నెహెమ్యా వేరే దేశంలో ఉన్నారు, వేరే ప్రాంతంలో, వేరే కోటలో చక్కని ఉద్యోగం కలిగి ఉన్నాడు. ఈ రోజున తనకేమీ ఏ లోటు లేదు, ఉద్యోగం ఉంది, జీతం ఉంది, చక్కని పేరు ఉంది, ప్రతిష్ట ఉంది. నేను గతంలో చెప్పాను, ఆ రాజ్యంలో నెహెమ్యాకి చాలా మంచి పేరు. షూషూను కోటలో, ఆ కోటలో మరి చూసినప్పుడు చక్రవర్తి కానీ, చక్రవర్తి భార్య కానీ ఎంతో నమ్మారు నెహెమ్యాని. పైగా ఎంత మంచి ఉద్యోగం అంటే నెహెమ్యాది అక్కడ. అవునా? చూసినప్పుడు గిన్నె అందించే ఉద్యోగం అంటే. రాజుగారికి ఏమందిస్తాడు? 1వ అధ్యాయం చివరిలో ఉంటుంది చూడండి, 1వ అధ్యాయం చివరిలో చూడండి. నేను రాజునకు గిన్నె అందించువాడినై ఉంటిని. హల్లెలూయా. ఉందా మీ బైబిల్లో? 1వ అధ్యాయం చివరిలో ఉంది, నేను రాజునకు గిన్నె అందించే పని. గిన్నె అందించడం అంటే ఆహారం అంతా టెస్ట్ చేసేవారు. ఆనాటి కాలంలో ఖచ్చితంగా రాజులైన వారు, చక్రవర్తులైన వారు ఖచ్చితంగా ఏది పెడితే గొప్ప తినేసేవారు కాదు. ఎందుకంటే విష ప్రయోగాలు జరుగుతాయేమో, ఎవరైనా రాజును ఏ రీతిగా చంపవచ్చు. అందుకని నమ్మకస్తులైన వారి పక్కన వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే వారి జీవితంలో వాళ్ళ ప్రాణానికి సంబంధించిన పని. కాబట్టి చాలా నమ్మకస్తులైన వారు పక్కన ఉండాలి. వారు టెస్ట్ చేసి, వారు ఆ విధంగా ప్రతి ఆహారానికి టెస్ట్ చేసి తిని, మొదట కొంచెం తిని, ఆ విధంగా ఏ హాని లేదు, ఏ విష ప్రయోగం దీనిలో జరగలేదని వారు నిర్ధారించిన తర్వాతే చక్రవర్తి గారికి, రాజు గారికి ఆహారం పెట్టేవారు. ఎంత గొప్ప పోస్ట్ చెప్పండి ఇది. హల్లెలూయా. వాళ్ళు ఎన్ని కోట్లు ఆస్తి రాజుగారికి ఉన్నా, ఎంత రాజ్యరికం ఉన్నా, ఎంత ప్రజల బలం ఉన్నా, ఈ రోజున వాళ్ళ ప్రాణాలు ఒక రకంగా ఆయన చేతిలో, ఒక రకంగా ప్రాణాలు ఎవరి చేతిలో ఉండే? ఆ విధంగా గిన్నె అందించి వారి చేతిలో ఉంటాయి నిజంగా. కాబట్టి ఆ రీతిగా అటువంటి మంచి పోస్ట్ ఉంది, మరి అటువంటి నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు అక్కడ లేఖనాల్లో. మరి ఈ సంగతి మనం సరి వాటిలోకి వచ్చేద్దాం. అక్కడ ఉన్న పరిస్థితి చెప్పాను. కానీ ఈ రోజున ఒక సంగతి మనకు తెలిసినప్పుడు దేవుని బిడ్డ కనుక చూడండి, దేవుని బిడ్డ అయిన వాడి ఆలోచన ఎలా ఉండాలి? దేవుని బిడ్డ అయిన వాడి ఆలోచన అయ్యో అనే ఆలోచన కలిగి ఉండాలి. దేవాలయం పాడైపోతే, దేవుని యొక్క నిర్మాణాలు పాడైపోతే, ఆ విధంగా అయ్యో అని మనసు కలిగి వెంటనే మరి ఆ ఉన్న స్థలంలోనే, ఆ రాజ్యంలో, ఆ కోటలో కూర్చొని ఆ మాట వినినప్పుడంట కూర్చోండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంటే. హల్లెలూయా. తీర్మానం తీసేసుకున్నాడు వెంటనే. ఆయన ఏం చేసుకున్నాడు? తీర్మానం తీసేసుకొని కూర్చొని ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేశాడంటే. ఎవరు చెప్పాలి ప్రార్థన చేయమని? చెప్పండి. మనం బాగుండాలి, మన సంఘం బాగుండాలి, మన దైవ సేవకులు బాగుండాలి, దేవుని పని బాగుండాలి, దేవుని పరిచర్య బాగా జరగాలని తీర్మానం తీసుకొని మనం ప్రార్థన చేస్తానంటే దేవుడు ఏమైనా కాదంటాడా? చెప్పండి. మళ్ళీ ఉపవాస దినాల్లో మనం కూడా తీర్మానాలు తీసుకున్నాం, మన కొరకు, మన కుటుంబాల కొరకు. అలాగే మన కోసమే కాకుండా అనేక అంశాలు మనం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది మారు మనసు పొందాలి, ఈ సత్య సువార్త అనేక మందికి అందాలి. అవునా కాదా? దేవుని ప్రేమను అనేక మంది తెలుసుకోవాలి. అవునన్నా కాదని ఇవాళ కాస్త లోకంలో మరి ఖచ్చితంగా మన భారతదేశం మరి ఖచ్చితంగా దేవునికి అప్పగించబడాలి, అనేక మంది ఆత్మ రక్షించబడాలని బలముగా మనం కూడా తీర్మానాలు తీసుకొని ప్రార్థన చేయాలి ఈరోజు. కాబట్టి ఆ ప్రార్థన ఆయన వెంటనే ఎవరు చెప్పవలసిన వెంటనే ఆయన ఆ కోటలో కూర్చొని ఉపవాస తీర్మానం తీసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టేశారంటే. హల్లెలూయా. అమ్మ నాన్న చెప్తా ఉండేవారు, నాకు బాగా జ్ఞాపకం. ఏ సమస్య వచ్చినా, ఏ సంగతి మనకు తెలిసినా వెంటనే అమ్మ అనేది ఉపవాస తీర్మానం తీసుకొని ప్రార్థన.
ప్రార్థన చాలా శ్రేష్టమైందండి. ఉపవాస ప్రార్థన మరింత శ్రేష్టమైంది. ప్రార్థన మంచిదే, ఉపవాస ప్రార్థన మరింత శక్తివంతమైంది, మరింత బలమైన ఉపవాస ప్రార్థన ఈరోజు. కాబట్టి ఆ రీతిగా మన ఉపవాసం ఉండి తీర్మానం తీసుకొని దేవుని ఎదుట మరి ఆ విధంగా అంగలార్చేవారంగా మరి ఏడ్చి మొరపెట్టేవారంగా ఉన్నప్పుడు మనం అడుగుతున్న ఏ అంశం కోసమైనా కూడా దేవుడు తప్పక మనకు సహకరిస్తాడు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా నెహెమ్యా కూడా తీర్మానం తీసుకొని ఏడ్చి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలు దేవుని కంట ఈ విధముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆకాశమందు ఉన్న దేవునికి, ఎక్కడున్నారు దేవుడు? ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాతి పెట్టమని బైబిల్ చదివిస్తాం. కాబట్టి ఆకాశమందు ఉన్న దేవుని కంట విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన అంటే నేను గతంలో చెప్పాను, ప్రార్థన అంటే మన కోసం మనం చేసుకునేది, విజ్ఞాపన అంటే ఇతరుల కోసం మనం విజ్ఞాపన చేస్తున్నాం. ఇతర విషయాల మీద, ఇతరుల కోసం, ఇతర అంశాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. ఆ విజ్ఞాపన ప్రార్థన అంటాం ఈరోజు. ఆ విజ్ఞాపన ప్రార్థన దేవునికి చేయటం మొదలు పెట్టాడు ఎజ్రా. నెహెమ్యాని మనం చూసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ చక్కని మాట చదవము. ఏ విధంగా అంటే యెహోవా మొదట ప్రార్థన చూడండి ఎంత చక్కగా మొదలు పెట్టాడు. అది ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవుడా. ఏ దేవుడు? మన దేవుడు భయంకరుడు. మంచి ఖచ్చితంగా మరి ఈ రోజున ఆకాశమందున్నారు ఆయన ఆలోచనలు అతి గంభీరమైన ఆలోచనలు ఈ రోజున. కాబట్టి కొందుకు వస్తే చక్కని మాట ఉంది కదా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారికి. వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా బైబిల్ అంతా మనం తిరిగేస్తూ వచ్చేది ఏంటి? దేవుడిని మనం ప్రేమించాలి, దేవుడు చెప్పినట్టుగా నడవాలి. హల్లెలూయా. ఈ రెండు పనులుగా దేవుడు అడిగింది. క్రొత్త నిబంధనలో కూడా ఏమన్నారు ఆయన? నువ్వు దేవుడిని ప్రేమించాలి, సేవించాలి, నేను వల్లే నువ్వు పొరుగు వాడిని ప్రేమించాలి అని వ్యాపించాలి. ఈ రెండు పనులు కూడా మనం చేయలేకపోతే అట్లా ఈ రోజున. కాబట్టి ఈ రోజున ఆ విషయాలు వాక్యం విని మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా అయినా ఈ రోజు ప్రతి విషయంలో కూడా ప్రభువా నీ ప్రేమను, నీ ఆజ్ఞను మేము ఆచరించే వారికి ఉండాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమించే వారంగా, దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచే వారంగా ఉంటే భక్తులు అంటున్నాడు నీ కృపను వారి మీద స్థిరపరచువాడు దేవుడు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు చూడండి, నీ కటాక్షం వారి మీద నిబంధనను స్థిరపరిచే గొప్ప దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా ఎంత కరిగిపోతాడు ఆయన, చాలా గట్టిగా ఉన్నట్టుంటాడు కానీ అందుకని భయంకరంగా కనపడతాడు కానీ ఆయన. అందుకని అంటాడు కోపము నిమిషం మాత్రం అంటే దయ ఆయుష్కాలం అంటాడు. హల్లెలూయా. దయ ఆయుష్కాలం, కోపం ఆ కోపం కూడా మనం చేసే పనులే. మనం సరిగ్గా నడవకో, మాట అనుకో, తిరుగుబాటు చేసి ఎదుగు పెట్టాక జాగ్రత్త లేకపోతే నష్టం తెచ్చిపెట్టుకొని మనం చేసిన పనికి ఎప్పుడన్నా అది కూడా రెప్పపాటు కాలం అంట కోపం. రెప్పపాటు కాలం అంటే ఏమన్నా ఇప్పుడు ఎన్నిసార్లు మూసాం కనుక రెప్పపాటు కాలం, నిమిషం మాత్రం కోపం, దయ మాత్రం ఆయుష్కాలం అంటండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున వాక్యం మన జీవితాల్లో ఈ మాట కూడా దయచేసి మనం గమనించేవారు ఉంటారు. అందుకని కిందకు వచ్చినాక అంటున్నాడు చూడండి అక్కడ మాట, తెరిచి అది వారి పక్షముగా నేను చేస్తున్న ప్రార్థన. చెప్పండి, ఎవరి పక్షంగా? వారి పక్షంగా నేను చేస్తున్న ప్రార్థన దయచేసి నువ్వు చెవియోగి ఆలకించును. ఆయన ఈ రోజున నేను కూడా మాట అంటాను, ఇవాళ మనం ఈ ఉపవాస దినాల్లో ఎవరి పక్షముగా ప్రార్థన చేస్తున్నామో, మన కోసమే కాదుగా ప్రార్థన, మన కుటుంబానికి యజమాని మాటల ఆయన పక్షముగా మనం ప్రార్థన చేస్తున్నాం. మన బిడ్డలు ఎవరి కాలం వచ్చారు, దేవుని తెలుసుకోవాలి, దేవునిలో ఉండాలి, వారి పక్షముగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు చూడండి దేవుని ఎంత గొప్పవాడంటే ప్రతి వారు నమ్మి నన్ను అడిగితేనే అంటల్లా, వారి పక్షంగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి వారిని మారుమనసిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు గొప్పవారు, దేవుడు నమ్మదగిన వారు, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, దేవుడు సహాయం చేసేవారు, దేవుడు నిజంగా కనికరం కలిగిన కరుణా సంపన్నుడు మన దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఈ రోజు. కాబట్టి ఈ రోజున వాక్యమైన మన జీవితాల్లో ఆయనేమో ఒక పర్పస్ కోసం ప్రార్థన చేశాడు నెహెమ్యా. ఈ ఉపవాస దినాల్లో, ఉపవాస పండుగల్లో మనం కూడా మరి ఖచ్చితంగా తోటి వారి కోసం విజ్ఞాపన చేయాలి. ఈ రోజున ఖచ్చితంగా ప్రభు నా యజమాని సంవత్సరం మరి మారు మనసు కలిగి ప్రభు నీ సన్నిధికి రావాలి, నా యజమానికి మారు మనసు పొందలేదు, అలాగే నా బిడ్డలు ప్రభు యవన కాలంలో ఉన్నారు, నీ పనే చేయాలి, నీ తట్టే చూడాలి. వాళ్ళంది మనం చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన ఈ 40 దినాలు లేదా ఈ ఉపవాస దినాలు నేను చేసే ప్రార్థన ఏదో వరగబెట్టుద్దా అని మనం నిరుత్సాహపడద్దు. ఖచ్చితంగా ప్రార్థన శక్తివంతమైంది, నమ్మి ప్రార్థన చేయాలి రోజు. హల్లెలూయా. ప్రార్థన అంటే అడగటమేగా, దేవుడిని అడుగుతూ ఉంటాం. ప్రభు అంటారు విసుగుదల లేకుండా, విరామం లేకుండా దేవుడిని అడగమంటున్నాడు ఈరోజు. అందుకని నేను చేసినంత మాత్రం నేను ఒరుగుతున్నా అనుకోవద్దు, ముందే మనం కాడి పక్కన పడేయద్దు. ఖచ్చితంగా నా దేవుడు నా మొర వింటున్నారు, ఏ అంశమైతే నేను ప్రార్థన చేస్తున్నాను ఖచ్చితంగా నా విజ్ఞాపన దేవుడు జవాబు ఇస్తాడని నమ్మి మనం ప్రార్థన చేయాలి రోజు. హల్లెలూయా. కాబట్టి వారి పక్షముగా నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా అనేక మంది పక్షముగా ప్రార్థన చేసేవారు. మనం చేయాలా వద్దా? చేసుకోండి తప్పనిసరిగా. మంచి సమయం, మంచి అవకాశం ఈ రోజు. కిందకు వస్తే అక్కడే నేను నా తండ్రి ఇంటి వారును నీ ఎదుట బహుగా అసహ్యముగా. చూడండి ఈ మాట గమనించండి. దేవుని ఎదుటికి మనం వచ్చామంటే ముందు దేవుని గొప్ప చేయాలి. ఏ ఉద్దేశం కోసం మనం అడుగుతున్నాం ఉద్దేశం ప్రభు ఎదురు పెట్టాలి. తర్వాత మన నోటి పాటలు ఆయన ఎదురు ఒప్పుకోవాలంటే. ఒప్పుకోవాలా?
వాళ్ళ దేవునికి నచ్చేది ఏంటంటే ముందు అసలు ఒప్పుకునే ప్రార్థన ఉందా లేదా మన జీవితాలు, లోటుపాట్లో పొరపాట్లో ఏం చేయగలిగామో ఏం చేయలేకపోయామో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఎదుట యథార్థ స్థితి దేవుని ఎదుట మనం పెట్టాలంటే, అవునా కదా. అందుకనే నెహమ్యా చేసిన పని ఏంటంటే ఇజ్రాయేల్ దోషములు వారి పక్షముగా వారి దోషాలు ఈయన ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన ఆయన యెరూషలేము కోల్చబడిందంటే, దేవాలయము పడతోయబడిందంటే, దాని గుమ్మాలు కాల్చబడింది అంటే ఊరినే కాల్చబడతాయా? ఒక మాట చెప్పండి, దేవుని యొక్క చిత్తం లేకుండా ఏదైనా జరుగుద్దా? దేవుని చిత్తం లేకుండా శత్రువు వచ్చి దేవాలయం కూలగొడతాను దేవుని చూస్తా ఊరుకుంటాడు? ఇందాక వాక్యం ఉంది, భయంకరుడు అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆకాశమందున్న భయంకరుడైన దేవుడు ఆయన. ఆయన వచ్చి ఒక మాట మాత్రం చేత ఆగదా? ఎర్ర సముద్రం చేల్చగలిగిన వాడు, 6 నేల మీద 1 లక్షల మంది నడిపించిన వాడు, శత్రువును ముంచివేసిన వాడు, దేవాలయం పడగొడుతుంటే పైగా దేవాలయం పడగొడబడుతున్న దేవుడు చూస్తా ఊరుకుంటాడా? దేవుడు పూనుకుంటే ఏదైనా చేయగలడు ఈరోజు. దేవుడు పూనుకుంటే ఏదైనా చేయగలడు ఈరోజు. కానీ ఈ రోజున కారణం ఏంటంటే, ఈ రోజున వాళ్ళు దేవుని బిడ్డలు అక్కడ శ్రద్ధ లేదు. దేవుని బిడ్డలు చేసిన లోటుపాట్లు ఉండి, దేవుని బిడ్డలు చేసిన తిరుగుబాటు ఉంది, దేవుని బిడ్డలు చేసిన పొరపాట్లు ఉండి, వాళ్ళు చేసిన పాపాలు ఉన్నాయి. అందును బట్టి అంట, అవునా లేదా, ఆ దేవాలయం కోల్చబడిందని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ దేవాలయం కోల్చబడిందంటే, అందుకని ఇందాక అదే అన్నాను, ఈ రోజున ఆయన ఎదుట మనం అన్ని ఒప్పుకోవాలి. ఈ రోజున దేవుని ఎదుట ఇజ్రాయేల్ పక్షముగా నెహమ్యా ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజు వాళ్ళ వాక్యం మన జీవితాల్లో కూడా ఒక మాట దయచేసి నేను మీతో అంటాను. వాళ్ళు ఏ కష్టం ఉందో, నష్టం ఉందో, ఇరుకుందో, ఇబ్బంది ఉందో, ఈ సంవత్సరం ఏమైతే కొన్ని విషయాలు మనం నష్టపోయి ఉన్నామో, దెబ్బతిని ఉన్నామో, దానికి ముందు కారణం ఏంటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. చెప్పండి, తెలుసుకోవాలి వద్దా? ఉద్యోగంలో దెబ్బతిన్నామో, పంటలు దెబ్బతిన్నామో, నష్టపోయి ఉన్నామో, ఎక్కడ ఏ విధంగా మనం దెబ్బతిన్నా, నష్టపోయి ఉన్నా, దానికి స్పష్టమైన కారణం ఏంటి ఈరోజు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దేవుని ఎదుట ముందు మన లోటుపాట్లు అనేది చెప్పుకోవాలి. అయ్యా నన్ను బట్టి, చెప్పండి ఎవరిని బట్టి? ఒక కష్టం వచ్చిందంటే, నష్టం వచ్చిందంటే ఎవరిని బట్టి వస్తుంది? దేవుడు కావాలని శోధిస్తాడు ఎవడన్నా? లేఖనాల్లో చక్కని మాట ఉంది కదా, శోధన సహించిన వాడు ధన్యుడని. ఎవరైనా శోధించబడుతుంటే నేను దేవుని వలన శోధించబడుతున్నానన్న మాట మనం అనకూడదని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఎవరిని శోధించే దేవుడు కాదు. కీడు విషయమే దేవుడు ఎవరిని శోధించడంటే. హల్లెలూయా. వాళ్ళ మందిరం పాడైపోయింది, లేదా దేవాలయము నిర్మాణం పాడైపోయింది, ఎన్ని జరిగినాయి అంటే ఖచ్చితంగా నెహమ్యా ఎంత చక్కని ప్రార్థన చూడండి. ఖచ్చితంగా ఇజ్రాయేలీల మరి కుమారుల దోషాలను బట్టి ప్రభు ఇలా జరిగింది, దీన్ని బట్టి ఇది ఇలా జరిగింది, వేరే కారణాన్ని బట్టి కాదు, వేరే ఆలోచన బట్టి కాదు ప్రభు అని నిజంగా ఒప్పుకొని వారి పక్షముగా ఒప్పుకొని విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు అంటాడు. అందుకు ఇంకో మాట అన్నాడు, నేను నా తండ్రి ఇంటి వారం కూడా పాపం చేసి ఉన్నాను. తెలుసో తెలియక ఏదైనా మా జీవితాలు చేసి ఉన్నాము. ఒప్పుకోవాలా వద్దా? దేవుని ఎదుట పెద్ద నీతిమంతులాగా మనం ప్రార్థన చేస్తాం, మన బ్రతుకంతా ఆయన తెలవదా అండి? తెలుసా లేదా? పత్రికలో చక్కని మాట ఉంది, మన బ్రతుకంటే ఆయనకి తేటగా కనపడుతుంది అంటే. చూడ కదా, మన బ్రతుకు తేటగా కనపడుతుంది నేను చెప్తున్నా. ఆయన అంటారు, ఒక గాబులో ఇదివరకు గాబులు ఉంటాయి కదా, శుభ్రంగా చక్కగా నీళ్ళు పోసి అలా కదలకుండా ఉన్నాయి అనుకోండి, కింద దాకా తేటగా కనపడతా ఉండే ఆ నీళ్ళు గాబుల్లో. అవునా? ఈరోజు మన బ్రతుకు కూడా, మన హృదయాలు, మన బ్రతుకులు, మన జీవితాలు కూడా దేవునికి తేటగా కనపడుతున్నాయి ఏంటండి. హల్లెలూయా. మరి ఆయన ఎదురు ఒప్పుకోవాలా వద్దా? అయ్యా లోటుపాట్లు ఉండి, పొరపాట్లు ఉండి, ఈ విధంగా ఆలోచన ఉన్న ప్రభు అని దేవుని ఎదురు మనం ఒప్పుకొని ప్రార్థన చేయవలసిన మంచి సమయం ఈ రోజు. హల్లెలూయా. ఇది ఇలా పెట్టి 32 అధ్యాయం దేని కీర్తనలో మాట చూసేద్దాం. కీర్తన 32 అధ్యాయంలో మరొక భక్తుడు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడు చక్కగా. నా అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు. హల్లెలూయా. అది కదా ప్రార్థన ఈ రోజున. అరే ఎక్కడే పెట్టేసి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేసేస్తాను, నాకు కావాల్సిన అవసరాలన్నీ దేవుడిని అడుగుతాను అంటే కాదు కదా. ముందు అవసరం అడిగే ముందు నెహమ్యా ఏం చేశాడు? దేవుని గొప్ప చేశాడు. ఖచ్చితంగా నేను ప్రేమించాలి, నీ ఆజ్ఞను గైకొనాలి ప్రభా, నువ్వు ఖచ్చితంగా కరుణ చూపించే దేవుడు, కటాక్షించే దేవుడు అని ఒప్పుకున్నాడు. తర్వాత ఖచ్చితంగా మా దోషాలు బట్టి మాకు ఈ కష్టం వచ్చింది. హల్లెలూయా. మా పాపాలు బట్టి, మా దోషాలు బట్టి ఈ పరిస్థితులు మాకు సంభవించినాయి అని దేవుని ఎదురు నిరభ్యంతరంగా నిస్సందేహంగా ఒప్పుకున్నాడు ఏంటండి. అది నేర్చుకోవాలి ఈ రోజున. ఇవాళ దేవుని ఎదురు ఒప్పుకోవడానికి మనకు బాధ ఏంటండి? పరలోకపు తండ్రి, నిత్య నివాసి, సమస్తం ఎరిగిన వాడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడి రోజున ఒకవేళ మనం చెప్పలా ఆయన తెలవదా? ఉన్నారు అందరికీ మనం చెప్పలా ఆయన తెలవదా? చెప్పామనుకో మన మాట నిలుసుద్దిగా. పిల్లలు కూడా మనం అడుగుతాం, మనకు తెలుసు వాళ్ళు ఏం చెబుతారో చూద్దామని అడుగుతాం. అయినా కూడా సరిగ్గా నిజమే చెప్పారనుకో, బ్రహ్మాండం, వాళ్ళని ఎంత సంతోషపడతాం. తప్పైన ఒప్పైన ఏదని కావచ్చు. హల్లెలూయా. మనం మానవ మాత్రం ఒట్టివారు మట్టివారు అని దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున మరి వాక్యం మన అందరి జీవితాల్లో కూడా అట్లా ఒప్పుకోలు ప్రార్థన. అందుకని అంటున్నాడు కదా భక్తుడైన దావీదు కూడా అంటున్నాడు, అతిక్రమములకు పరిహారం ఉండాలి. మరి ప్రాయశ్చిత్తము, పాపమునకు ఏమన్నా ప్రాయశ్చిత్తం, పాపానికి ప్రాయశ్చిత్తం రావాలి. రెండోది అతిక్రమాలకి
పరిహారం జరగాలి. అతిక్రమానికి పరిహారం జరగాలి. అతిక్రమానికి పరిహారం అంటే లోకంలో అంటారు నష్టపరిహారం అంటూ ఉంటారు. ఏమంటారు? నష్టానికి నష్టపరిహారం. మనకి వరదలు వచ్చినాయి, మరి ఆ విధంగా అంతా కూడా బుడవేరు పొంగింది, అంతా మునిగిపోయింది కదా. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి చేయవలసిన సహాయక చర్యలు చేయడమే కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ వయసులో కూడా ఎంతో కష్టపడి తిరిగి, పైగా తర్వాత పొలం పోయిన రైతులకేమో ఎకరానికి 10,000 రూపాయలు బ్యాంకులో వేసాడు. వెంటనే మళ్ళీ తొందరగా పరిహారం అది ఏంటది. అలాగే ఇల్లు మునిపోయిన వారికి రకరకాలుగా అందరికీ కూడా దాదాపుగా సహాయం అందరికీ అందింది ఈరోజు. ఆ పరిహారం రాగానే నష్టపోయిన వాడికి ఏం కలుగుద్ది? అమ్మో సంతోషం, నాకు పరిహారం వచ్చింది, నష్టపరిహారం వచ్చింది నాకు. హల్లెలూయా. ఈరోజు సహోదరి మనం కూడా మన అతిక్రమాలకు మనమే పరిహారం దేవునికి చెల్లించామనుకో ఆయన సంతోషపడతాడు. ఒప్పుకున్నాళ్లే. దేవుడు ఏం కోరుకోడు, మనమే డబ్బు ఇవ్వవలసి దేవునికి. పరిహారం ఎలా వస్తుందంటే ఒప్పుకోండి సరిపోదు. ఏమనైనా క్షమించు ప్రభు, మానవ మాత్రమే తెలుసో తెలియక పొరపాటు జరిగిందని ఒప్పుకోవటమే పరిహారం. ఒప్పుకున్నాం అనుకోండి, అతిక్రమం అని చెప్పేసుకున్నాం అనుకోండి, అతిక్రమమే ప్రభు, ఇది క్రమం కాదు అతిక్రమం, ఈ అతిక్రమాన్ని దేవుని ఎదుట మనం చెప్పేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ప్రభు క్షమిస్తాడు. హల్లెలూయా. వాక్యం ముందు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వారు, అందుకనే పాపానికి ఏం పొందాలా? ప్రాయశ్చిత్తం జరగాలి. పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే ఒప్పుకోవాలి మన జీవితాలు. దేవుని చేత నిర్దోషాన్ని మనం ఎంచబడాలి. ఎవరి చేత? మనం ముద్రేసుకోవడం కాదు, నేను మంచివాడిని దేవుడు చెప్పాలి, నువ్వు నిర్దోషివరా బాబు, నీ దోషం పోయిందని ఆయన చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి అక్కడే మాట ఆత్మలో ఏమనకూడదంట? కపటం ఉండకూడదు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు ఈరోజు. అందుకని రోజున చాలాసార్లు మనం చూసాం, హృదయపూర్వకంగా బయట ఎలా ఉంటున్నామో లోపల ఎలా ఉండాలి, లోపల ఎలా ఉంటున్నామో బయటకు అదే కనపడాలి. అంతే, లోపల బయట వేరు ఉండకూడదు. లేకపోతే ఆ రెండు ఉన్నాయి అనుకోండి, డబుల్ యాక్షన్ అంటే మనుషులు కనపడిపోవచ్చు కానీ దేవుని తెలిసిపోయారు. హల్లెలూయా. ఆ డబుల్ యాక్షన్ ఎక్కడ కాదు. ఇంట్లో ఎక్కడ ఉంటున్నావు బయట ఎక్కడ ఉండాలి, బయట ఎక్కడ ఉన్నావు ఇంట్లో అట్లా ఉండాలి. హృదయంలో ఏముందో బయటకు అదే మాట్లాడాలి, బయట ఏం మాట్లాడుతాం హృదయం అంటే అదే ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టే మరి మాట. అందుకనే యథార్థత ఎప్పుడూ మన జీవితాలు ఉండాలి. దేవుని పెట్టడం మనం ఎవరు పెట్టడం? దేవుని పెట్టడం. తెలవంది ఏముంది అదొకటి ఇదొకటి ఉండకూడదని మనకు అర్థం అవుతాం. ఒక వరలో 2 కత్తులు ఎమ్మడం అంటాడు. కాబట్టి ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే బాట, ఒకే ఏర్పాటు. కాబట్టి దేవుని ఎదుట అలా మనం ఉన్నప్పుడు కపటం లేని వారిగా ఉంటే ఖచ్చితంగా దేవుని కార్యం చేస్తాం. అంటున్నాడు దావీదు, నేను మౌనినై ఉండగా దినమంతా కూడా నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు అలా చేశాడు ప్రార్థన. కొన్ని సందర్భాల్లో మౌనంతో పడిన ప్రార్థన కూడా దేవునికి ఇష్టం. ఒప్పుకోవాలి అంతే, ప్రభు క్షమించు అని ఒప్పుకోలు ప్రార్థన మన జీవితాల్లో దినమంతా చేస్తే ఆత్మధ్వని ఎముకలు క్షీణిపోయేంత అంత ప్రార్థన చేశాడండి దావీదు రోజు. కిందకు వస్తే అక్కడే మాట, నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. అవును, నీ ఎదుట పాపములను ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అని నేను అనుకుంటేనే నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. ఒప్పుకోవటమే పరిహారం. మీకు అర్థమైంది కదా, ఒప్పుకోవటమే. అందుకని కప్పుకోవాలనుకోవాలి, నేను అనుకున్నాను, ఒప్పుకున్నాను ఆయన ఎదుట. అందుకని ఈ రోజున ఆ పని మనం చేసేవాళ్ళం అంటే తర్వాత కార్యసంగా దేవుడు చూస్తాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఒప్పుకుంటున్నావో కప్పుకుంటున్నావో అని అడుగుతున్నాడు దేవుడు. అందుకని జాగ్రత్త కలిగి కావున నీ దర్శన కాలం ముందు భక్తి గల వారందరూ కూడా నిన్ను ప్రార్థన అదే లెక్క. దర్శన కాలం ముందు ఏ కాలం అంట? దేవుడు దర్శించే కాలం. భక్తి కలిగిన వారంతా, ఇందాక నెహమ్యాను మనం చూసాం, భక్తి గలవాడు గనక దేవుని దర్శనం కొరకు, దేవుని కృప కొరకు, దేవుని యొక్క మేలు కొరకు తిరిగి మళ్ళీ వారి పక్షముగా ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేస్తున్న నెహమ్యాను మనం చూసాం ఈరోజు. కాబట్టి దావీదు లాంటి వారిని మనం చూసాం. ఒప్పుకొని ఎలా ప్రార్థన చేస్తే దేవుని కనికరిస్తాడో లేఖనాలు మనం స్పష్టంగా చూసాం. అందుకనే ఉపవాస దినాలు నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఉపవాస దినాలు ఊరినే కడుపు మార్చుకొని మన పనుల్లో మనకు వెళ్ళిపోవడం కాదు. ఖచ్చితంగా ఉపవాసం ఉంటున్నామంటే దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసుకునే వారిగా, విజ్ఞాపన చేసేవారిగా, దేవుని ఎదుట మన స్థితి అంతా కూడా తెలియపరచుకొని ప్రార్థన చేసేవారిగా మన జీవితాలు ఉండాలంటే. హల్లెలూయా. విస్తార జల ప్రవాహాలు పొర్లి వచ్చేదను, నిశ్చయముగా వారి మీదకి రావు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసామో రక్షించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు లేదా? ఏదున్నా మన మీదకి రానేడు దేవుడు. నిత్యముగా జల ప్రవాహాలు ఊర్లి వచ్చినా అవి మన మీదకి రానేడు దేవుడు. ఈరోజు ఖచ్చితంగా దేవుడు సహాయం చేసి పెట్టాడు ఈరోజు. కాబట్టి వాళ్ళ వాక్యమైన మన జీవితాల్లో నా దాగు చోటు, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తున్నావు ప్రభా, విమోచన కాలంలో నీవు నన్ను. కాబట్టి ఆ రీతిగా మనం సాగాలి. ఆ ప్రార్థన మనం కూడా చేసేవారిగా ఉందా? వాళ్ళు నెహమ్యా దగ్గరికి వస్తే నెహమ్యా కానీ దావీదు భక్తులదే కదా చక్కగా అట్లాంటి ప్రార్థనలు చేసి దేవుని ఎదుట ఒప్పుకున్నారు కనుక మనం కూడా ఈ రోజున ఆ పని చేసేవారిగా ఉండాలి. కిందకు వస్తే ఇక్కడ నెహమ్యా గ్రంథం,
మోషే చేత నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను విధులనైనను నీవు గైకొనకపోతివి. అందుకనే మమ్మల్ని బట్టే కదా అంటున్నాడు. నిజంగా మరి కష్టం వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే, దేవాలయం కూలిపోయిందంటే నువ్వేదో చేసావంటలా దేవుడిని, మా దోషాన్ని బట్టి జరిగి ఉంటుంది. మీరు చూడండి, లేఖనాల్లో చాలా మంది ఒప్పుకున్నారు. భక్తుడని యోనా అని చెప్పాను గతంలో, నన్ను బట్టి శోధన వచ్చింది అన్నాడు. అవునా కదా? ఈరోజు నన్ను బట్టి ఎప్పుడైనా నిజాయితీగా నిజం ఒప్పుకొని దేవుని ఎదుట ప్రార్థన చేశాడో తిరిగి క్షమించబడ్డాడు, కాపాడబడ్డాడు. మరి ఆశ్చర్యం కదా? తిమ్మంగిలో 3 దినాలు మింగేసి 3 దినాల ప్రయాణం తర్వాత బయటకు ఎక్కిన బతికాడంటే అసలు ఎంత ఆశ్చర్యమైన అద్భుత కార్యం, గొప్ప సూచక్రియ అది. లేదు, రత్న నిబంధనలో కూడా ఈ సంగతి ప్రభు జ్ఞాపకం చేశారు. ఇలాగే చాలా మంది సూచక్రియలు అడుగుతుంటే అంతకన్నా సూచక్రియ కావాలి, యోనాకు జరిగిన సూచక్రియ కాదని అడిగాడు యేసయ్య. యోనాకు జరిగిన సూచక్రియ కన్నా ఇంకా గొప్ప సూచక్రియ ఏంటి బాబు అన్నాడు యేసయ్య. పద్దాకల సూచక్రియల చేత నన్ను వెంబడిస్తారేంటి? అవునా కదా? అన్నం అంతా ఉడికింది లేదు, ఒక మెతుకు పట్టుకుంటాం కానీ ప్రతి మెతుకు పట్టుకుంటాము. పద్దాకల సూచన అంటే దేవుని చూపిస్తాడు. ఒకసారి ఒక నమ్మకం దేవుని మీద మనకు కలిగి గురి కలిగిందంటే అలా మన ఆత్మ జీవితాన్ని కొనసాగించాలి. మనకి ఎప్పుడు చేయాలో, ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏ రీతికి చేయాలో ఎప్పుడు అన్ని దేవునికి తెలుసు ఈరోజు మన జీవితాలు. హల్లెలూయా. కాబట్టి మన పని మనం కొనసాగిద్దాం, తప్పక దేవుడు మనకి తోడై ఉంటారు. చదవండి అక్కడే మాట. అదేంటంటే చూడండి, వాక్యం ఆనాడు మోషేకి ఇచ్చిన మాట. ఇప్పుడు ఆనాడు మోషేకి ఇచ్చిన మాట అందరికా మోషేకేనా? హల్లెలూయా. ఇవాళ దేవుని బిడ్డని ప్రతి వాడికి వర్తించుద్ది అన్నమాట. ఆనాడు నువ్వు మోషేతో అన్న మాట నాకు జ్ఞాపకం వస్తుందయ్యా. ఏమన్నావంటే, ఖచ్చితంగా ఈ విధంగా మరి మీ అపరాధములు మీరు చేసిన ఎడల, మీరేం చేస్తే అపరాధాలు మీరు చేసిన ఎడల ఖచ్చితంగా నేను మిమ్మల్ని చెదరగొడతానని ఆనాడు మీరు మాట ఇచ్చారు. అదే జరిగిందయ్యా. ఇవాళ మేము చెదరగొట్టబడ్డామంటే, దేవాలయం కూలిపోయిందంటే, ఈ నష్టం వచ్చిందంటే, ఈ కష్టం వచ్చిందంటే అది మా అపరాధాలను బట్టి అంటున్నాడు నెహమ్యా. హల్లెలూయా. ఎంత మంచి ప్రార్థన అండి. నెహమ్యా ఇంకో మాట నేనంట, నెహమ్యా నిజంగా వ్యక్తిగతంగా తను ఏ అపరాధం చేయకపోయినా వారి అపరాధాలు తన మీద వేసుకొని అందరి జనుల అపరాధాలు అంటే కంబైన్డ్గా అనమాట. ఇజ్రాయేల్ అందరి విషయమై విజ్ఞాపన చేస్తున్నాడు ఈరోజు. మా అపరాధాలను బట్టి అంటున్నాడు కాబట్టి ఆడెవడో చేశాడు, ఈడెవడో చేశాడు, ఎవరైనా నెట్టే ప్రయత్నం చేయట్లేదు. ఎంత మంచి అనుభవం చెప్పండి. ఆదికాండంలో మనం చూసాం కదా, అవ్వ ఆదాముల విషయంలో మనం చూస్తే దేవుడు వచ్చి ఆదామును అడుగుతుంటే మరి నెట్టే ప్రయత్నం చేశాడు. ఒకరి మీద ఒకరు నెట్టుకుంటున్నారు. అవునా కదా? మరి నేను పలానా అపరాధం చేశానని, ఆజ్ఞ అతిక్రమించానని ఉన్నట్టుగా చెప్పలేకపోయారు, దేవుని ఎదుట ఒప్పుకోలేకపోయారు, కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఈయనేమో ఆయన మీద నెట్టి, ఆమెమో సర్పం మీద నెట్టి, సాతాన్ మీద నెట్టి. కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్ అనుకోండి కాదు. ఖచ్చితంగా నెహమ్యా అలాగే రోజున మరి వారి పక్షముగా దేవుని ఎదుట ఏమన్నాడంటే, ఆనాడు మోషేతో మాట ఇచ్చావు ఆయన, అపరాధం చేస్తే చెదరగొడబడతారు అన్నాం. అదే జరిగింది. ఏంటో చిత్రం. అందుకని ఏదన్నా మన జీవితాల్లో కూడా ఏ పరిస్థితుల్లో ఎదురైతే ఎవరినో నిందించకూడదు, దేవుణ్ణి అసలే అనకూడదు. చెప్పండి, దేవుణ్ణి అసలే అనకూడదు. ఎవరిని బట్టి మన కష్టం రాదండి. ఎవరిని బట్టి మన కష్టం వస్తే దేవుడు ఏమవుతాడు? ఖచ్చితంగా మన అపరాధాలను బట్టి, మన దోషాలను బట్టి, మనం చేయాల్సిన రీతిగా దేవుని పని సరిగ్గా చేయకో, మాట వెనుకో, తిరుగుబాటో, లోటుపాట్లో, పొరపాట్లో, ఏదో కారణాన్ని బట్టి నష్టాలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఎవరి మీద దాన్ని మనం నెట్టకూడదు ఈరోజు. హల్లెలూయా. భక్తులు చూసినప్పుడు నెహమ్యా చక్కగా ప్రార్థన, మా అపరాధాలే ప్రభువా, నువ్వు అన్నట్టే జరిగింది, కొత్తగా ఏముంది? కిందకి ఏం చేయాలి? రెండో మాట, మీరు ఆనాడు మళ్ళీ మోషేతో అన్నారు, ఇంతవరకే దేవుడు ఎప్పుడు ఆపడు, అపరాధం చేస్తే చెదరగొట్టబడతారని చెప్పారు. అయితే మరి పరిష్కారం కూడా దేవుడు ఎప్పుడు చెప్తానే ఉంటాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఊరిని వార్నింగ్ ఇచ్చి వదిలే దేవుడే కాదు, వార్నింగ్ పక్కన వెంటనే పరిష్కారం కూడా చూపుతాడు. అయితే మీరు అలా చేస్తే, అలా ఉంటే, ఇలా ఉంటే, నా మాట వింటే, తిరిగి నా దగ్గరికి వస్తే, క్షమాపణ అడిగితే, మరి జాగ్రత్త పడితే అని చెప్తానే ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా. హల్లెలూయా. ఒక మాట నాకు చెప్పండి, నా రెండో మాట మనం చెప్పబట్టే కదా ఇప్పుడు కూడా దేవుని బిడ్డగా మనం కొనసాగుతున్నాం. లేకపోతే ఫస్ట్ ఎప్పుడో చీటీ జరిగిపోయేది. వందనాలు. హల్లెలూయా. అవునా కదా? వాస్తవం కదా? ఈనాటి కూడా క్రైస్తవ సమాజాలు దేవుని బిడ్డలు ఏదో కథ కొనసాగుతున్నామంటే రోజున దేవుడు మనకు ఆ విసులుబాటు అవకాశం ఇవ్వబట్టి తిరిగి మనం దేవుని దగ్గరికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, అడుక్కోవడానికి అవకాశం ఇచ్చాడు, ఒప్పుకోవడానికి అవకాశం ఇచ్చాడు, క్షమాపణ అడగడానికి అవకాశం ఇచ్చాడు, కన్నీరు గార్చడానికి అవకాశం ఇచ్చాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడడానికి తిరిగి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. కనుక ఈ రోజున అవకాశాన్ని మానవులు ఉపయోగించుకొని అలా సంఘాలు కొనసాగుతున్నాయి ఈ రోజున. హల్లెలూయా. లేకపోతే కట్టే కొట్టే తెచ్చే అన్నటువంటి బడికి ఎప్పుడో పోయాయి. అస్సలు ఎక్కడ కూడా ఏదే కాదు. ఈరోజు చదువు కిందకి వస్తే, నా వైపు మీరు మళ్ళీ తిరిగి నడిచిన ఎడల పడినను సమకూర్చి అందుకని మనకి ఎప్పుడు వాగ్దానాలు ఎంత గొప్పయో తెలుసా?
అందుకని మనం వాగ్దానాలు ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయాలి, వాక్యం ఎత్తిపెట్టుకొని ప్రార్థన చేయాలి. నిజమే ప్రభు, అయ్యా జరిగిన అపరాధాలు మమ్మల్ని పెట్టే కారణాలు, కానీ ఈ రోజు నువ్వు అన్నావుగా, రోజున మళ్ళీ మోషేతో తిరిగి నా వైపు మీరు తిరిగిన ఎడల, మరి క్షమాపణ మేము అడిగిన ఎడల, ఖచ్చితంగా మళ్ళీ ఏదోకి వచ్చిన ఎడల భూమి నలుమూలలా మనం చెదరగొట్టబడ్డ తిరిగి సమకూర్చబడి నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచుతానన్నావు కదా, ఆ కార్యం జరిగించు ప్రభు హల్లెలూయా అని కూర్చొని ఏడ్చి ఉపవాసం అండి ఆకాశమందున్న దేవుడికి విజ్ఞాపన చేస్తాడంటే ఈ రోజు నెహెమ్యా. అది నేర్చుకోవాలి ఈ రోజు మన జీవితాలు, మనల్ని బట్టి, మన కుటుంబాలు బట్టి, మన కుటుంబంలో ఉన్నవారిని బట్టి, మన పరిస్థితిని బట్టి దేవుని ఎదుటి ఈరోజు ఖచ్చితంగా మనం ఆ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఎదుటి మనం చేసేవారు ఉండాలి. ఈరోజు కిందకు వస్తే అక్కడ ముగిద్దాం. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి, మహాప్రభావమును చూపి, నీ బాహుబల చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను వినుము, నీ నామమును భయభక్తులతో కనపరచుట యందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. అక్కడ కాగుదాం, చాలా ఉందిగా, అందుకని ముగిచ్చేద్దాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర కాస్త ఆలకించయ్యా. ఎందుకంటే వీళ్ళంతా బయట వాళ్ళు ఏమన్నా కాదుగా, నీ బాహుబలం చేత నువ్వు విడిపించుకొచ్చి నీ సంతానమే, నీ జనాంగమే వీళ్ళంతా కూడా. వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు? ఐగుప్తు నుంచి విడిపించుకొచ్చారు. ఐగుప్తు ముందు, అంతకన్నా ముందు పోతే అబ్రాహాం సంతానమేగా. అబ్రాహాం సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం, ఆ తర్వాత చెరలోకి ఐగుప్తులోకి వెళ్ళిన సంతానం, అక్కడ లక్షలుగా వర్ధిల్లిన సంతానం, తిరిగి ఆ చెరలో నుంచి, ఐగుప్తు యొక్క చెరలో నుంచి దేవుడే విడిపించుకొచ్చిన సంతానము జనాంగం. ఈ జనాంగం అంతా నీ బాహుబలం చేత నువ్వు రక్షించిన జనులే వీళ్ళంతా కూడా. తెలుసు తెలియకుండా పొరపాటు పడ్డారు, అతిక్రమాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభు నీ ఎదుట వారి పక్షముగా నీ ఎదుట నేను మరి విజ్ఞాపన చేస్తాను, మొరపెడతానని దేవుని దగ్గర ఒక్క మనిషి అండి నిజంగా ఇంతమంది కోసం కూడా ఒక్క మనిషి ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను సహోదరుడా, నా ఒక్కరి ప్రార్థన ఏమొద్దు నువ్వు అనుకోమాక. నీ యజమానికి మారిపోవచ్చు, నీ బిడ్డలు నీ మాట వినకపోవచ్చు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మనకు కనపడకపోవచ్చు, పరిస్థితులు తారుమారవచ్చు మన జీవితాల్లో. అయినా కూడా ఒంటరి పోరాటం నువ్వు చేయి, ఒంటరిగా నువ్వన్న కూర్చొని బలంగా దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఈ 40 దినాల ప్రార్థనలో నీ ఒంటరి ప్రార్థనే గొప్ప కార్యాలు చేయగలను గాక. హల్లెలూయా. అనేక కార్యాలు సఫలపరచను గాక, అనేక మేలు దేవుడు జరిగించను గాక, ప్రతి ఆటంకాలు వేస్తున్నామో దూరపరచబడను గాక. హల్లెలూయా. ఖచ్చితంగా జరుగుతుంది. నేను ఒక్కడే అని మాత్రం నువ్వు అనుకోమాక. నీ ఒక్కడే, నెహెమ్యా ఒక్కడే మొదలు పెట్టాడు ప్రార్థన. ఎవరో ఒక్కరు మొదలు పెట్టాలిగా, ఎవరో ఒక్కరు తీర్మానం తీసుకోవాలిగా, ఏ ఒక్కరు కూడా ఆలోచన కలిగి ఉండాలిగా. ఈ ఒక్కడే రేపు పొద్దున ఎంతమందిని వెలిగించాడు తర్వాత వాక్యాలు మనం చూస్తాం, అవునా కదా? అందుకని ఒక్క కొవ్వొత్తి వెలిగితే చాలు, ఎన్ని కొవ్వొత్తులైనా వెలిగించవచ్చు. అందుకనే చాలాసార్లు ఆత్మీయతలు అన్నా ఉంటాయి, కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడితేనంటే ఆ కుటుంబం అంతా రక్షించబడలాగా తెక్కలు పడాలంటే ఒక కొవ్వొత్తి వెలిగిస్తే కొన్ని వందల కొవ్వొత్తులు వెలిగించవచ్చు చకచక మన జీవితాలు. అలా ఈ రోజున ఒక్కడిగా అసలు ఒక్కడన్నా పూనుకోవాలిగా. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వారి సంగతి నెహెమ్యాతో చెప్పారు. మరి వాళ్ళకి తెలియదు, ఈ సంగతి అంతా వాళ్ళకి తెలుసు. అవన్నీ అనుభవిస్తున్నారుగా, శ్రమ అనుభవిస్తున్నారంట, నింద అనుభవిస్తున్నారంట, మందిరం కూలిపోయిందంట, గుమ్మాలు కాల్చబడ్డాయంట, ఆరాధన జరగట్లేదంట, దేవుని పని పూర్తిగా మరుగున పడిపోయింది. మరి వాళ్ళందరూ దేవుని పెట్టలేక ప్రార్థన తెలుసుగా, వాళ్ళు చేయొచ్చుగా ఈ పని. ఉండాలి మీరు ఇక్కడే. ఇప్పుడు వాళ్ళు కూడా మొదలుపెట్టి ఎవడో ఒకటి మనకు వాక్యం తెలుసు, ఇది ఒకటి చెప్పేది ఏంటి, మనకు మోషే ధర్మశాస్త్రంలో వాక్యం తెలుసు, అనుభవాలు ఉండే. ఈ పరిస్థితిని బట్టి మనం అందరూ ఎలుగెత్తి మరి ఎవరెళ్ళలో వాళ్ళు మందిరం లేకపోతే ఏమైంది, అపరాధాలు ఒప్పుకొని మన గృహాల్లో మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనకి ఏదో ఒక విధంగా సమకూరుస్తాడని ఆ జ్ఞానం వారికి లేకుండా పోయిందిగా, ఆ చురుకుతనం వారికి లేకుండా పోయింది కదా. అయిపోయిందంటే అయిపోయింది, మందిరం పోయిందంటే పోయింది, కాలిపోయిందంటే కాలిపోయింది, అలా స్తబ్ద్ అయిపోయారు ఆ రోజు. కానీ ఒకళ్ళలో మంట వచ్చింది, ఒకళ్ళలో వేదన వచ్చింది, ఒకళ్ళలో ఉద్యోగం వచ్చింది, ఒకళ్ళలో ప్రార్థన ఆత్మ రగులుకుంది. ఈ రోజున ఆ రగులుకున్న ఆత్మ అనేక మందిని మళ్ళీ మండించాడు. హల్లెలూయా. ఆ మండించడానికి వెళ్ళాలంటే ఈయన బాగా మండపడాలి. అందుకని ఒంటరిగా దేవుని దగ్గర బాగా మండపడి ప్రార్థన చేసుకొని, దేవుని దగ్గర అంగలార్చి, దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన ఒప్పుకొని, అడగవలసినవి అడిగి, దేవుని అనుమతి తీసుకొని, దేవుని చిత్తం తెలుసుకొని, దేవుని దగ్గర శక్తి పొందుకొని వారి దగ్గరికి వెళ్తున్నాడు తర్వాత 2వ అధ్యాయం. హల్లెలూయా. మరి అది రోజు చేయాల్సిన పని. వాళ్ళు ఏదైనా మనం పని సాధించాలంటే ముందు అన్ని ప్రిపేర్ చేసుకోవద్దు. ఆ విధంగా నెహెమ్యా అన్ని ప్రిపేర్ చేసుకొని, దేవుని చక్క బ్రతిమలాడుకొని, ఒప్పుకొని, ప్రార్థన చేసుకొని, ఆ విధంగా తీర్మానం చేసుకొని ముందుకెళ్తే ఆ తర్వాత నమ్మాడు ఖచ్చితంగా. అయ్యా నువ్వు నా మొర ఆలకించి, కాస్త నేను నీ ఖచ్చితంగా ఇప్పుడు దాకా దగ్గర చేసిన ప్రార్థనను ఆలకించి ఖచ్చితంగా మరి తిరిగి మేమందరం కొన్ని ఎందు భయభక్తులు చూపేలాగిన, నిన్ను నీ నామాన్ని కనపరిచే విధంగా, నీకు నీ ఎందు ఆనందించే విధంగా, కాబట్టి పొద్దున ఇంకా నీ పని బలంగా మేమందరం చేయలాగిన ఈ దినమందు నీ దాసుడి ఆలోచనను సఫలపరిచి ఈ మనుష్యుడు నా ఎందు దయ చూపినట్లుగా అనుగ్రహించమని నిన్ను నేను బ్రతిమలాడుకుంటున్నానని ప్రార్థించితిని. హల్లెలూయా. ప్రార్థించితిని అంటున్నాడు నెహెమ్యా. చెప్పండి, ప్రార్థించితిని. ఆ నమ్మకం ఉండాలి. నేను ప్రార్థన చేశాను ధైర్యం నీకు ఉంటుంది. ప్రార్థన చేస్తే నీ భక్తి నీళ్ళేం పుట్టించాలా? ప్రార్థన చేస్తే ప్రార్థన చేశాను అంటాం. ప్రార్థన చేయకపోతే దొంగలాగా నేను ప్రార్థన చేయలేదని మనకు తెలిసిపోద్దిగా. పైకి ఎంత బాగా కనపడినా ప్రార్థన చేయకపోతే నేను చేయలేదు, మోకాళ్ళు వేయలేదు, ప్రార్థన చేయలేదు, దేవుని దగ్గర అంగలాచలేదు, సమయం గడపలేదు, ఒప్పుకోలేదని ఆ భయం మనకు వెంటాడుతూనే ఉంటుందిగా. కాబట్టి చేస్తే చేశానన్న ధైర్యం ఉంటుంది.
ఒప్పుకుంటే ఒప్పుకున్నాను ధైర్యం ఉంటుంది, దేవుని దగ్గర అడిగితే అడిగాను ధైర్యం ఉంటుంది ఈరోజు. హల్లెలూయా. ఇవన్నీ కూడా తీసుకొని ఆ తర్వాత సెకండ్ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. సెకండ్ ఎక్కడికి వెళ్ళాడు? ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అది ముందు ఎక్కడికి వెళ్ళాలి మనం? మనకి అది సరైన సరైన లిస్ట్ కూడా ఉండాలి కదా. ముందు ఎవరిని అడగాలో ఆయన అడగాలి, తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. అందుకని మొదట దేవుని దగ్గరికి వెళ్ళాడు. చక్కగా దేవుని దగ్గర చక్కగా ఒప్పందం చేసుకొని ఖచ్చితంగా ఆయన కృప నాకు వచ్చింది, ఖచ్చితంగా నా మొర విన్నాడని నమ్మకం ఆయన కలిగింది. తర్వాత చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళాడు. చక్కగా చక్రవర్తి గారికి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పి, నేను పలానా వాడిని పలానా విధంగా మీ రాజ్యంలో ఉద్యోగానికి వచ్చాను, అక్కడ నా దేశం పాడైపోయింది, నా మందిరం పాడైపోయింది, నా జనులందరూ కూడా కష్టాల్లో నిందలు అవమానాలు ఉన్నారయ్యా, ఇది పరిస్థితిని వివరించి చెప్పి కాస్త మీరు నాకు కొన్ని నెలల పాటు నాకు అనుమతిస్తే వెళ్ళి నేను అక్కడ పనులన్నీ చక్కబెట్టి మా దేవుని కొరకు కొన్ని పనులను చేయాల్సిన పని ఉంది, అనుమతి ఇవ్వమని చక్రవర్తి గారిని అడిగాడంటే. హల్లెలూయా. చూడండి, ఉపవాస ప్రార్థన ఎంత శ్రేష్టమైంది, ఎన్ని కార్యాలు సఫలపరచుద్దో చూడండి. లేఖనాల వాక్యం ఉందిగా, అతడు చేయనిదంతా కూడా, చెప్పండి అందరూ, అతడు చేయనిదంతయు, నేనంటాను ఉపవాస దినాలు మనం చేయనిదంతా సఫలపరచబడిన గాక, మనం కోరుకున్న ప్రతి కోరిక దేవుడు తీర్చును గాక, ప్రతి అంశం నెరవేర్చబడిన గాక. ఖచ్చితంగా జరగాలి ఈ సంవత్సరం. నిజమండి ఈ రోజున. కాబట్టి చక్రవర్తి గారి దగ్గరికి ఇవాళ దేవుడు తన మాట వింటున్నాడంటే అని గుర్తు ఏంటంటే, చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆ సంగతులని చెప్పినప్పుడు చక్రవర్తి గారు కూడా దైవకార్యం కనుక, ఏ దేవుడైతే ఆయన దేవుడు ఆ దేవుడిని నమ్మపోయినా ఒక దైవకార్యం కనుక నెహమ్యాలో ఉన్న మంచితనాన్ని బట్టి దేవుడు మాట అన్నాడు. చూడండి, ఒక వ్యక్తి నిజంగా మనం సరైన నమ్మకం సంపాదిస్తే చక్రవర్తి అంతటి వాడు కూడా, రాజు అంతటి వాడు కూడా నెహమ్యాని బట్టి ఖచ్చితంగా నీ దేవునికి ఆ కార్యం నువ్వు చక్కబెట్టుకోయ్యా, నేను కాదన్ను, నీలో ఉన్న మంచితనాన్ని బట్టి తన భార్య కూడా అవునా అనుమతి ఇచ్చారంటే వెళ్ళటానికి. అనుమతి ఇవ్వడమే కాకుండా ఆ మందిరానికి కావాల్సిన కలప సమస్య ఎంత గొప్ప విషయం అండి. ఒకటి అనుమతి ఇవ్వడం, ఇష్టపడి పంపించడం, తర్వాత కావలసిన సమకూర్చి పంపించడం. ఉపవాస ప్రార్థనలో ఎన్ని పనులు సఫలపరచుదంటానికి నెహమ్యా జీవితం మంచి ఎగ్జాంపుల్ ఈరోజు, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు. హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళిద్దరు అంటారు, భార్య భర్తలు ఇద్దరు, రాజుగారి భార్య అంటారు, తొందరగా వచ్చేస్తావుగా, తొందరగా పనులు చక్కబెట్టుకొని వచ్చి నువ్వు ఎక్కువ కాలం అక్కడ ఉండమాక, అక్కడే ఉండిపోమాక, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాం, చక్కగా మనకున్న కలప అన్నీ వేసుకెళ్ళి దేవుని మందిరం కోసం ఖర్చు పెట్టుకో, చేసుకో, దైవకార్యం చేసుకో, కానీ త్వరగా పనులు ముగించుకొని తిరిగి మా దగ్గర నమ్మకస్తుడైన వాడు కావాలి. దేవుడు కూడా ఒక మాట ఉంది కీర్తనలో, దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం వ్యాపారం పెట్టాం, మన గృహం, ఎన్నో పనులు ఎవరి కోసం చూస్తాం? నమ్మకమైన వాడు కావాలి, ముందు నమ్మకమైన పనివాడు కావాలి. ఈరోజు సువార్తలో కూడా ఒక యజమాని వెళ్తా పని అప్పు చెప్పాడు కదా, ప్రభు అన్నాడు చివరికి, నమ్మకమైన బల మంచి దాసుడు అన్నాడు దేవుడు. నమ్మకమైన పనివాడిని బల అంటాడు దేవుడు. బల నమ్మకమైన మంచి దాసుడు మనం కూడా పిలిపించుకోవాలి ఈరోజు. ఆ పిలుపు నెహమ్యా పొందుకున్నాడు ఈరోజు. చక్రవర్తి గారి దగ్గర అనుమతి తీసుకొని త్వరగా వచ్చేస్తానని అనుమతి తీసుకొని ఎంత ప్రేమించాడు చూడండి, ఎంత ప్రేమ పొందుకున్నాడు చూడండి. నేను చాలాసార్లు అంటాను, అనేక ప్రేమించబడాలి అంటే మొదట మనం ప్రేమించేవాడు అంటారు. చెప్పండి, ఈ మాట బాగుంది. ప్రేమించబడాలి అంటే రాజుగారి భార్య మరి ఎంతమంది ఉంటే నెహమ్యాని అంత ఎందుకు ప్రేమించారు? ప్రేమించబడ్డాడు అంటే ఎంత ప్రేమించాడు, వారిని ఎంత నమ్మకం సంపాదించాడు. ఈ రోజున దేవుని బిడ్డల మీద మనం కూడా అటువంటి నమ్మకాన్ని దేవుని దగ్గర మనం సంపాదించాలి. వాళ్ళు ప్రేమించబడాలి అంటే తప్పక మనం కూడా చక్కగా ప్రేమించేవారు ఉంటారు. కాబట్టి ఆ రీతిగా రెండో అంశం అయిపోయింది. మూడో అంశం, అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? యూదుల దగ్గరికి, తన జనాంగం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి, వారి దగ్గర తిరిగి వారితో చక్కగా చెప్పి, ఇవాళ ఎందుకంటే తనకు నమ్మకం ఉంది, నేను ఒక్కడిగా వెళ్తున్నాను, ఇవాళ ఊరి నుంచి ఎక్కడి నుంచో వచ్చాడు, ఈయన మాట వెంటనే వినాలని ఉందా? ఉండారా మీరు ఇక్కడే? వినాలనే రూల్ లేదు కదా, కానీ ఇక్కడ ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన చేసి బయలుదేరాడు కనుక అక్కడికి వెళ్ళి ఆ సంగతులని వివరించి, ఇలా కూర్చున్నారేంటి, నిరుత్సాహంగా ఉన్నారేంటనే ముందు ఆ సన్నివేశాలను చూచాడంటే, ఆ సన్నివేశాలను చూసి చాలా బాధ కలిగి ఆ విధంగా వారందరినీ కూడా కూర్చోబెట్టి మనం తిరిగి కడతాం, ఇలా చేసుకుందామని వారిలో ఆ మంటను రగిలించగలిగాడు, ఉద్యోగాన్ని కలుగు చేయగలిగాడు, వారందరినీ దేవుని వైపు మరొకసారి తిప్పగలిగాడు, కలిసి పనిచేసేలాగా వారిని ప్రోత్సహించాడు అంటే. హల్లెలూయా. అది ఈరోజు మొదట దేవుడు, తర్వాత రాజుగారు, తర్వాత జనాంగం దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు అన్ని సాధించాడు, ఫుల్ఫిల్ అయ్యాడు. ఈరోజు వాక్యమైన సహోదరు మన జీవితాల్లో కూడా ఉపవాస దినాల్లో ఖచ్చితంగా మన ఉద్దేశములన్నీ దేవుడు సఫలపరచాలి. వాళ్ళ నెహమ్యా జీవితంలో దేవుడు ఇచ్చిన అనేకమైన విషయాలు, మేలులు, ఆశీర్వాదాలు ఏ విధంగా ఆయన పొందుకున్నారు, ఒక్కొక్కటి మనం కూడా సాధించాలంటే ఏ విధంగా మనం అడుగులు ముందుకు వేయాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా దేవుడిని అడగాలి, ఎలా ఒప్పుకోవాలి, ఎలా ప్రేమించబడాలి, ఎలా నమ్మకాన్ని సాధించాలి, ఇవన్నీ కూడా మనం ముందుకు నేర్చుకోగలిగితే నెహమ్యా జీవితం ద్వారా బోల్డ్ పాఠాలు మనం నేర్చుకోవచ్చు.
నెహమ్యాకి దేవుడు తోడై ఉన్నట్టు మనకు కూడా దేవుడు తోడై ఉండును గాక. నెహమ్యా చేసిన ఒప్పుకోలు ప్రార్థన మనం కూడా చేయదుము గాక. నెహమ్యాలాగా ఉపవాసం ఉండి తీర్మానం తెచ్చిన ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టదుము గాక. మన ప్రతి మొర దేవుడు వినును గాక. మన పక్షంలో తప్పక దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది మాట దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. లక్ష్మీ చైతన్య.